ఏపీలో జరిగిన డిఎస్సి మెగా డిఎస్సి కాదని ఇది దగా డిఎస్సి అంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, విద్యా సంస్థలపైన దాడులు చేయటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కళాశాలపై కక్షపూరితంగా దాడులు చేపట్టారని, ఈ అంశంపై ఎమ్మెల్సీ కల్పలతారెడ్డితో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు సిటీలో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంబంధించినటువంటి విద్యా సంస్థలపై రాజకీయంగా కక్షపూరితంగానే తనిఖీలు చేస్తా ఉన్నారు, ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా దీని మీద సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే 21 మంది ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ ప్రస్తుతం మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఎమ్మెల్సీలంతా కూడా ఒక్కసారిగా నెల్లూరు సిటీకి రావడం ఏంటి వెనకాల? పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అండదండలు ఇవ్వడానికి అని అంటున్నారు, మరోవైపు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో మా మీద కూడా చేశారని చెప్పి ఒకవైపు నారాయణ అంటున్నారు, మీరేమంటారు? ఇది మీరు ఒకసారి చరిత్ర తిరిగి చూడండి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన విద్యా సంస్థలు ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు, ఆయనకున్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది నెల్లూరు సిటీలోనే కాకుండా ఈ మధ్య రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఒక విద్యా సంస్థను నడుపుతున్న వ్యక్తి, ఆయన వ్యక్తిగతం గురించి వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు మేము ఎమ్మెల్సీలు అందరము చంద్రశేఖర్ రెడ్డి గారికి మద్దతుగా ఎందుకు రావడం జరిగిందంటే, ఈరోజు వాళ్ళు ఏకధాటిగా ఆయన కాలేజీల మీద మొన్న నైట్ రైడ్స్ చేయడం అంటే ఎందుకు రైడ్స్ చేశారు అని మేము అడుగుతున్నాం. రైడ్ చేయడానికి ఒకటే కారణం మేము ఖచ్చితంగా ఇది రీజన్. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే డిఎస్సి మీద మాట్లాడడం మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఆయన గొంతు నొక్కాలని ప్రతిరోజు ఏదో ఒక రకంగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు ఎప్పుడు ప్రశ్నించే గొంతును నొక్కాలని ప్రభుత్వం చూస్తుంది, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే మేము ఏదైతే డిఎస్సిలో తప్పులు దొరికాయని మేమేదో మా పూర్తి ఎవిడెన్స్ తోనే మేము ముందుకు వచ్చాం. ప్రధానంగా కూడా డిఎస్సికి సంబంధించి వ్యవహారంపై చంద్రశేఖర్ రెడ్డి ఆధారాలు చూపించారు కాబట్టి ఇలాంటి వైఖరిని కొనసాగిస్తున్నారని మీరు అంటారా? నిజంగా 100% అండి. ఎందుకంటే గతంలో కల్తీ నెయ్యి అన్నారు, కల్తీ నెయ్యిలో కూడా ఆ రోజు హౌస్లో చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ రోజు కూడా ఎవిడెన్స్తో సహా మాట్లాడారు. ఎందుకంటే హెరిటేజ్ కానీ బిందాపూర్ కానీ ఇందాపూర్కు సంబంధాల గురించి ఆ రోజు కూడా ఎవిడెన్స్తో సహా మాట్లాడారు. ఈరోజు డిఎస్సిలో కూడా వీళ్ళు విద్యాశాఖ మంత్రి గారు కూడా ఛాలెంజ్కి సిద్ధం అన్నప్పుడు ఛాలెంజ్కి రావాలి కదా అని మేము అడుగుతున్నాం. డిఎస్సి కరెక్ట్గా మేము ఇచ్చామని వాళ్ళు అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం కరెక్ట్గా ఇచ్చింటే ఛాలెంజ్కి ఎందుకు రాకుండా ఉంది? మేము అనేది సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఖచ్చితంగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా మనం ఒకవైపు చూస్తే గత ప్రభుత్వంలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా నారాయణ విద్యా సంస్థలపై పదే దాడులు చేశారు. వైసీపీలో ఆయన అనేక రకాలుగా మనోవేగానికి గురి చేసే విధంగా చేశారని చెప్పి కూటమి నేతలు అంటున్నారు. ఇప్పుడు ఈయనకి ఏమైనా ఫైన్ వేశారా, లేకపోతే ఇంకేమైనా చేశామనే ఒక ఆరోపణలు వస్తాయి, మీరేమంటారు దాని మీద? ఇప్పటికీ వాళ్ళు రైడ్ చేశారు, రైడ్ చేసి ఆఫీసర్లు వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అనుకుంటారు అంటే ఇంత ఫెయిర్గా ఉంది, ఎందుకు మనం ఈ కాలేజీస్కి వచ్చామా అని వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకంటే అలాంటిది ఏమన్నా జరిగింటే ఇప్పటికే ఏదైనా యాక్షన్ ఉండాలి. అలాంటి యాక్షన్ లేదంటే చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యా సంస్థల్లో ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయనవన్నీ ఫెయిర్గా ఉన్నాయని వాళ్ళు కూడా అనుకోవడం వెనక్కి వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు ఎటువంటి ఇది కూడా లేకుండా పోయింది. ఇది మొత్తానికి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలు కృష్ణ చైతన్యపై కక్షపూరితమైనటువంటి రాజకీయంగానే ముందుకు కొనసాగిస్తున్నాయని చెప్పి ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఆయనకు అండగా ఉంటాం, కుటుంబ సభ్యులంతా కూడా మేమందరూ కూడా ఆయనకున్నాం, ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలకి నెల్లూరు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుందని చెప్పి ఒకవైపు మంత్రి నారాయణ అయ్యుండొచ్చు, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ పై ఒకవైపు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలంతా కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంబంధించినటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు సిటీ నుంచి.